సప్తశ్వరథం ఆరూఢం పచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలండి. రథసప్తమి నాడు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేస్తారు. ఎందుకు అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. రథసప్తమి ప్రాముఖ్యత గురించి అయితే, రథసప్తమి అనేది అయితే హిందువులు జరుపుకునే అయితే పవిత్ర పండుగ. మరి ఈ రథసప్తమి పండుగ సూర్యనారాయణ భగవానుడికి అయితే అంకితం చేయబడిందండి. ఈ సమయంలో సూర్యుడు ఆగ్నేయం నుండి ఈశాన్యం వైపు అయితే కదులుతాడు. మనకు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సూర్య భగవాను అయితే పూజిస్తాము. రథసప్తమి అనేది అయితే సూర్యుడు ఒక ముఖ్యమైన దేవునిగా అయితే పరిగణించబడ్డారు. ఎందుకంటే ఆయన నవగ్రహాల మధ్యలో ఉంచారు. మొత్తం 9 గ్రహాలకు సూర్యుడే కేంద్రమని, అవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రథసప్తమి రోజు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేయాలి ఖచ్చితంగా. ఎందుకు అన్నది కూడా మీతో షేర్ చేస్తాను. సూర్య భగవానుడు చిక్కుడు జిల్లేడు ఆకులైతే సూర్యరశ్మిని ఆకర్షించి ఇముడ్చుకునే శక్తి అయితే ఎక్కువగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం అండి. ఇంకా